విజయనగరం జిల్లా సిపిఎల్ రేపరేషన్ పోలీస్ సభ్యులు సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ ఉదయ్ కిరణ్, సిపిఎల్ రేపరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొగుత బంగారురావు, ముఖ్య అతిథి వి శంకర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొగుత బంగారురావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ బూటకాలే. ప్రజలను మోసం చేసే ప్రభుత్వంగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఉంది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతోందని బంగారురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇస్తామన్న పథకాలు ఏవి ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో పువ్వులు పెట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు ఈ విజయనగరంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సు చాలా కీలకమైంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అది పక్కదారి పట్టించేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద మనకి ఇచ్చిన హామీల మీద ఎటువంటి చర్చ జరగకుండా కేవలం లడ్డూలో ఏం కలిసింది, మామూలుగా లడ్డూలో నెయ్యిలో మామూలుగా కొమ్ము కలిసిందని చెప్పేసి అధికార పార్టీ వారు, కాదు రసాయనాలు కలిసి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ వాదనలతో ప్రజల యొక్క సమస్యలు ఏవైతున్నాయో అవి పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రి చూసినట్లయితే ఎన్ఆర్జీఏ సంబంధించి మొత్తం చట్టాన్ని ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మొత్తం రద్దు చేసి అది బి రామ్జీ పథకంగా మార్చివేశారు. దాని ప్రకారంగా వ్యవసాయ కార్మికులకి పని తగ్గించేశారు. వ్యవసాయ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి పని హక్కుని ఏదైతే ఉన్నదో హక్కుని తీసి పారేసి వాళ్ళ దయాదాక్షాన్ని కొద్ది ఇచ్చే పరిస్థితులు ఏదైతే తీసుకొచ్చారు. అదే రకంగా మరి లేబర్ చట్టాలని ఉన్నటువంటి లేబర్ చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా మార్చివేసి కార్మికులకు సంబంధించినటువంటి అన్ని హక్కుల్ని కూడా అందులో అరిచివేయడం అనేది జరిగింది. ఈ రకంగా ఇంకా మనం చూసినట్లయితే అసలైనటువంటి అమెరికా భారత ఒప్పందాలకు సంబంధించి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మన రైతాంగాన్ని, మన కార్మికుల్ని, మన దేశాన్ని మొత్తం తాకట్లు పెట్టేసినటువంటి విధానాన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం ఇది ప్రజాస్వామ్యమా మరొకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ సీఎం గారి పర్యటన అయితే ఆ రోజున జగన్ గారి పర్యటన అయితే ఆ రకంగానే అరెస్టులు చేశారు. ఈరోజు సీఎం గారి పర్యటన అయితే ఈరోజు కూడా అదే రకంగా మొత్తం అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది అన్నది మనం చూసినట్లయితే మనం అన్ని రకాలుగా కూడా ఇవాళ వెనకబడిపోయి ఉన్నాము. పేదలందరూ కూడా ఉదాహరణకి విజయనగరంలో దోబీకారానికి సంబంధించి చెరువు భూమిని ఈవాటికి కూడా కోర్టు లిటిగేషన్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి రజికలకు ఇవ్వడం మానేసి ఈ రోజున ఇంకా ప్రభుత్వం మొత్తం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం వందలాది ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి కోట్లాది విలువ చేసే భూములన్నింటినీ కూడా ఒక నుంచి కట్టబెడేస్తూ ఉన్నారు. నేను ఇచ్చేస్తాను, నా ఇష్టం అని చెప్పేసి లోకేష్ గారు వాటిని ప్రకటన చేస్తూ ఉన్నారు. అదే రకంగా చూసినట్లయితే మెడికల్ కాలేజీలు చాలా చోట్ల ఏదైతుందో ప్రారంభించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ విధానం ద్వారా మొత్తం ఏదైతే ఉన్నదో ప్రైవేటు పరం చేసేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇంకా మనం చూసినట్లయితే మొత్తం పేదలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఇవ్వడం మానేసి కొంతమంది కార్పొరేట్లకి పేదల్ని దత్తతెత్తున్నామన్నటువంటి పేరుతో ప్రత్యేకంగా వాళ్ళు దత్తత తీసుకుని వాళ్ళకు లక్షాధికారులు కోటీశ్వర్లు చేస్తారనే పేరుతో వాళ్ళ దగ్గర దాసోహం అని చెప్పేసి ఆత్మగౌరవం తాకెట్టు పెట్టే విధానాన్ని ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఎంతమందిని లక్షాధికారులు చేశారు, ఎంతమందిని వాళ్ళు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితిని బయటపడేశారు అన్నది మనం చూసినట్లయితే అక్కడ ఎక్కడా కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ పేపర్ కూడా ఏమీ కూడా లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తానా అంటుంది తప్పించి మనడు కాదు. అదే రకంగా ప్రశ్నించండి, నిలదీయండి అని చెప్పేసి అన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడి జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో కుల వివక్షత స్కూల్లో ఎండపల్లి అనేటువంటి స్కూల్లో పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలంలో ఎండపల్లి గ్రామంలో యువకులు చిన్న కుర్రవాళ్ళు ఏదైతే ఉన్నదో మామూలుగా 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నటువంటి కుర్రవాళ్ళు మధ్యన అక్కడ టీచర్స్ కుల వివక్ష తీసుకొస్తే కనీసం చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అదే రకంగా వాళ్ళకి సంబంధించిన కార్పొరేటరు ఒక అమ్మాయిని మొత్తం బహిరంగంగా మొత్తం ఏదైతే ఉందో రేప్ చేస్తే అది కూడా కనీసం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
మొన్నటి వరకు బియ్యం పట్టుకుపోతున్నారని చెప్పేసి గత ప్రభుత్వమే దిగినటువంటి ఈ నాయకులందరూ కూడా మరి వీళ్ళు ఏదైతే ఉన్నదో అదే బియ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు. అదే రకంగా మనం చూసినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మొత్తం ఏదైతే ఉన్నదో జగన్ గవర్నమెంట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి ఈ మహానుభావులు మరి ఇవాళ ఎటువంటి మార్పులు లేకుండా మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పేరు మార్చి మళ్ళీ అదే రకంగా సర్వేలు చేస్తూ పేదలు చేసుకుంటున్నటువంటి భూములన్నింటినీ కూడా ఇవాళ పెద్ద పెద్ద భూ యజమానులకి వాటిని కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. దీంట్లో భాగంగా రేపు ఏప్రిల్ నెలలో మరి చెలో అసెంబ్లీకి మేము పిలుపునివ్వబోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ కేడర్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది చేత